అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఆర్ఎస్కే ట్రెండింగ్ న్యూస్ ఛానల్. ఏపీ ప్రజలకు కొత్త రూల్స్. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం అనేది రాబోతుందని మనందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా ఎన్నికలైతే జరిగాయండి. న్యూ సీఎంగా చంద్రబాబు నాయుడు గారు అయితే రావడం అయితే జరిగింది. ఈ నెల 12న ప్రమాణ స్వీకారం అయితే చేస్తున్నారండి. అలాగే త్వరలో రేషన్ పంపిణీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి నారా చంద్రబాబు నాయుడు గారు కొత్త రేషన్ కార్డ్స్ అనేవి ముద్రించడం స్టార్ట్ చేశారండి. సో వాటి గురించి పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో మీకు వివరంగా చెప్తానండి. ఆ వివరాలు అనేవి తెలుసుకునే ముందు మన ఛానల్ని మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. త్వరలో కొత్త రేషన్ కార్డ్స్ అనేవి రాబోతున్నాయి. మీ అర్హతలు ఈ విధంగా చెక్ చేస్తారు. అర్హత ఉన్న వారికి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే జీవో పాస్ చేశారు. ఈ జీవో ప్రకారంగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి మీకు కొన్ని అర్హతలు అయితే ఉండాలండి. ఈ అర్హతలు వర్తించిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు కొత్తగా పంపించబోతున్నారు. కొత్త రేషన్ కార్డుతో పాటు రేషన్ పంపిణీలో కొన్ని కీలక మార్పులు అనేవి చేయబోతున్నారు. రేషన్లో పంపించే సరుకులు కావచ్చు, గతంలో వైసీపీ ప్రభుత్వంలో సరుకులు కానీ లేదా ఇతర వస్తువులు ఏవి ఇవ్వకుండా కేవలం బియ్యం మాత్రమే ఇస్తూ వచ్చారు. ఇప్పుడైతే చంద్రబాబు పాలనలో ఈసారి భారీ మార్పులైతే రాబోతున్నాయి. ఈ వీడియోలో రేషన్ పంపిణీలో ఎలాంటి మార్పులైతే చేస్తున్నారో క్లియర్గా తెలుసుకుందాం. అలాగే గ్యాస్ సిలిండర్లు ఎప్పటి నుండి ఇస్తున్నారో, మహిళలకి చేసే ఆర్థిక సహాయం ఒక్కొక్కరికి ఎంత ఇస్తారు, వీటికి సంబంధించినవి కూడా కొన్ని అర్హతలు అయితే ఇచ్చారు. 18 సంవత్సరాలు దాటితే ప్రతి ఒక్కరికి ఇస్తారండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అనేవి తెలుసుకుందాం. కేంద్రం అయితే ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది. ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటూ ఉండాలంటే వచ్చే పథకాలు మరిన్ని చాలా రానున్నాయండి. వివరాలు అనేవి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. ఇక నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. ఈ రేషన్ కార్డులు కొత్తవి ముద్రించి చంద్రబాబు ఫోటోతో, అలాగే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త వాలంటీర్లకు సంబంధించిన జీవో జారీ చేస్తూ వాలంటీర్ల ద్వారా ఇంటింటికి రేషన్ కార్డ్స్ పంపించబోతున్నారండి. అలాగే రేషన్ కార్డ్స్తో పాటు కొత్తవి ఆరోగ్యశ్రీ కార్డ్స్ కూడా పంపించాలనుకుంటున్నారు. దాంతోపాటు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి అర్హత ఉంటే చాలండి. వారికి 3 గ్యాస్ సిలిండర్లు మరియు 1500 రూపాయలు అయితే రానున్నాయి. ప్రమాణ స్వీకారం అయిన తర్వాత నుండి ఈ పథకాలు అయితే అమలు కానున్నాయి.